గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా మనకు ఇంపార్టెంట్ వీడియో. ఇది మనకు విషయం ఏంటంటే మనకు 4 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా మూమెంట్ తీసుకోవాలి అనే విషయం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మళ్ళీ చెబుతున్నాను ఎందుకంటే ఒకసారి మనం మార్కెట్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మార్కెట్ గమనించినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ మనకు 24,273 అయితే ఓపెన్ మాత్రం మనకు 23,935లో ఓపెన్ అయింది. చాలా లోలో 300 పాయింట్ల లోలో ఏర్పడింది. దీన్ని బట్టి మన మార్కెట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీఈలు ఈ 23,500 అయితే సిఈ మన పీఈ అనేది ఈ 24,300 పీఈ అని యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా మూమెంట్ ఉందో ఒకసారి మనం 4 మినిట్ క్యాండిల్ వీడియో చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే మార్కెట్ అనేది మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు లోలో ఏర్పడడం వల్ల పీ అనేది ఇక్కడ మనకు మొదటి ఈ 915 క్యాండిల్ ఏర్పడింది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు మార్కెట్ ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఇది మనకు ఈ 915 క్యాండిల్ చూసారా, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఈ 9 పక్కన ఉన్న ఈ 990 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మార్కెట్ వచ్చినా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ అనేది ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఈ విధంగా పైకి కిందికి ఇది మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కింద చూడండి ఇక్కడ ఉన్న దీని నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ దీని నుంచి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఉందో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. అంటే మార్కెట్ అనేది మనకు మెయిన్ పీ అనేది ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందో మనకు యాడ్ చేసుకున్న పీలు కూడా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. మనం ముఖ్యంగా దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఇది మనకు మెయిన్ పీ అనేది ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటే మాత్రమే మనకు యాడ్ చేసుకున్న సిఈపీలను కూడా అక్కడ నుండే మనకు సపోర్ట్ తీసుకుంటే తప్ప దానికి మళ్ళీ వేరే రకంగా ఉన్నప్పుడు తీసుకోవద్దు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇక్కడ మన పీని గమనించాం కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 23,400 పీ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మార్కెట్ మనకు ఇక్కడ నుండి కిందికి రావడం జరిగింది. మళ్ళీ మనం అనుకుంటాము ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్తుందని. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడి నుంచి మూమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు డౌన్ సైడ్గా మారింది. ఎక్కడ నుండి మనకు ఈ 11:31 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది పైకి వెళ్ళడానికి. ఓకేనా, 11:31 నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ చూసుకున్న టైం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 10:11 అవుతుంది. ఓకే, ఇక మనం మెయిన్ పీలో చూసుకున్నట్లయితే ఇక మనకు 11:10కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత పెద్ద మూమెంటం జరిగింది ఇక్కడ. ఓకేనా, మనకు 10:11 నుంచి వెళ్ళి ఇక్కడ మనకు ఇంత పెద్ద మూమెంటం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం పీలో చూసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్న పీలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న మూమెంటం ఉంది ఇక్కడ, అంతే. అర్థమవుతుందా? ఇది చిన్న మూమెంట్, ఇది పెద్ద మూమెంటం లేదు. కానీ ఇక్కడ మనం పీలో గమనించవలసింది ఇక్కడ ఇది మూమెంటం తీసుకునేది ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ మనకు రిజెక్షన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వచ్చారా ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఈ విధంగా ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకున్న పీ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నిన్న క్లోజింగ్ ఇది. కాకపోతే మనకు ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది. అంటే మనకు మెయిన్ పీ అనేది ఏ విధంగా మూమెంటం తీసుకుంటుందో అది ఆ విధంగానే మూమెంటం ఇది కూడా మనకు అదే విధంగా మూమెంటం తీసుకుంటుంది. కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది కదా, మళ్ళీ మనం ఓన్లీ ఈ పీలను చూసుకుంటూ బై చేసుకుంటే మాత్రం లాస్ అవ్వడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం వీటిని బేస్ చేసుకొని అస్సలు తీసుకోకూడదు. మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం తీసుకుంటుందో అక్కడ నుండి తీసుకోవాలి. చూసుకున్నట్టు ఇప్పుడు మనకు ఈ 11:27కు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఈ విధంగా
పైకి కిందికి కన్సలేషన్ అయిపోయింది. కాబట్టి మనకు డౌట్ రావచ్చు, ఇది మరి కిందికి ఎందుకు రాలేదు, కిందికి ఎందుకు రాలే అంటే ఇక్కడ మనకు మెయిన్ పీఈలో మనకు మెయిన్ పీలో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుందో ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది మళ్ళీ. కాబట్టి మనకు ఆడ్ చేసుకున్న పీఈలో కూడా అక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది తప్ప ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది. అంటే ఈ గ్యాప్ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో ఇది మళ్ళీ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆడ్ చేసుకున్న ఈ రెగ్యులర్ పీఈలో దాని ప్రీమియమ్స్ అనేవి చాలా భారీగా పడిపోవడం జరుగుతుంది. మనం ఇక్కడ దాన్ని మనం చూసుకొని ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చే వరకు మనకు 90 రూపాయలది కాస్త ఇది మనకు 60 లేదా 70 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇది మాత్రం తక్కువ పాయింట్లు పడుతుంది, కానీ అది మాత్రం బాగా పాయింట్లు పడి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది మరి రిజెక్ట్ కావడం జరుగుతుంది. అది మీరు గుర్తించాలి. ఎందుకంటే మనకు మెయిన్ పీఈసీలు చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా మార్కెట్ కండిషన్ తక్కువ ఉన్న పీసీలను అవి కాకుండా వాటిని చూసుకొని బీట్ చేసుకొని మనం బై చేసుకోకూడదు. మెయిన్గా చూసుకున్నట్టయితే మాత్రం మనకు మెయిన్ సి ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుండి మనం సపోర్ట్ తీసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనకు దీన్ని బేస్ చేసుకోకుండా మనం తీసుకున్నామో మనకు లాస్ అయ్యే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఉదాహరణ మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ 23,000 పిఈ అనేది చూడండి, ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే మనకు 10-11కు మూమెంట్ చూడు ఏ విధంగా ఉందో, చిన్న మూమెంటం ఉంది. ఎప్పుడైతే మనకు ఈ విధంగా మూమెంటం ఉంది ఆ తర్వాత మళ్ళీ మూమెంటం వచ్చినా కూడా మరి దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, దీని హైకి వెళ్ళినా కూడా మనకు మెయిన్ పీ అనేది మనకు ఈ 15 క్యాండిల్ నుంచి మీదికి వెళ్ళినా సరే ఇది మనకు ఎప్పుడైతే దీన్ని ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేసి కిందికి వస్తుందో అప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళి దీని మీద ఉన్న ఈ 915 క్యాండిల్ దగ్గర మాత్రమే వస్తుంది. ఇది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. ఎప్పుడైతే అది ఈ 915 క్యాండిల్లో మెయిన్ పీ అనేది ఈ 950 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందో అప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది మన రెగ్యులర్ యాడ్ చేసుకున్న ఈ పీసీఈలు ఈ పీఈలు అంటే దీని పొజిషన్లో సిఈ ఉన్న పీ ఉన్న కూడా సేమ్ అని చెప్తున్నా. అది మెయిన్ కంటెంట్ ఏంటంటే ఓకేనా. ఈ విధంగా మూమెంటం అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ఇది మనకు 64 రూపాయల నుంచి ఇది మనకు 74 రూపాయలు, అంటే ఓన్లీ 10 రూపాయలు పెరిగింది. ఓకేనా, ఈ విధంగా చిన్న మూమెంట్లు మాత్రమే దీంట్లో చూపిస్తుంది. దాంట్లో కూడా మనకు మనకు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెయిన్ పీఈలో ఇక్కడ మనకు ఈ టైంలో ఎప్పుడైతే ఈ 9:39 ఈ టైంలో తర్వాత ఈ 9:43 టైంలో ఎప్పుడైతే ఈ పెద్ద మూమెంటం ఉంది కదా, ఈ టైంలో మాత్రం మనకు మనం యాడ్ చేసుకున్న పీఈలో సేమ్ మూమెంటం ఉంటుంది మనకు ఇంచుమించు. అంటే ఈ విధంగా క్యాండిల్స్ అనేవి మూమెంటం తీసుకుంటాయి. అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 126 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 160 రూపాయలు, 164 రూపాయల దాకా వెళ్ళింది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో దీనికి బ్రేక్ చేసి కిందికి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మనకు పైకి వెళ్ళాలంటే మాత్రం ఇది మనకు ఈ మీద ఉన్న ఈ 15 క్యాండిల్ మాత్రం మనకు 915 క్యాండిల్ మనకు రెసిస్టెన్స్గా మారి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంత పెద్ద మూమెంటే ఉండదు. కాకపోతే ఇది మొత్తం దీంట్లో మనం ఈ అప్ అండ్ డౌన్లో బై చేసుకున్నట్లయితే దీంట్లో మనకు ప్రతిసారి ఒక 10 పాయింట్లు మనం లాభం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది మెయిన్గా చెప్పాలనుకున్నది వీటి మెయిన్ పీఈసీల గురించి. అదేవిధంగా ఒకసారి మనం సీనం గమనించినట్లయితే ఈ 23,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ మనకు ఇది మూమెంటం ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది మళ్ళీ ఇక్కడికి ఈ 17కు. ఓకేనా, మనం యాడ్ చేసుకున్న ఈ సీలను కూడా ఒకసారి ఇందులోనే గమనిద్దాం. దీంట్లో 1-2 చూపిస్తున్న సీలు పెద్ద చూపెట్టలేదు. ఎప్పుడైతే మనకు అది అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది మనకు 99 రూపాయల నుంచి దీంట్లో కూడా మనకు 145 రూపాయల దాకా లాభం వచ్చింది. టైమింగ్ చూడండి, ఇక్కడ మనకు 13-17 ఈ టైంలో ఇది కూడా మనకు మంచి మూమెంటం వచ్చింది. అంటే స్టార్టింగ్ ఉండే మూమెంటం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా పెద్ద మూమెంటం ఉంటుంది. తర్వాత వెళ్ళే మూమెంట్ మాత్రం ఈ విధంగా చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత
ఎప్పుడైతే ఎప్పుడైతే మార్కెట్ అనేది మనకు ఇక్కడ చూపిస్తే మనకు మెయిన్ సిఈ చూపిస్తా. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 10:59 నుంచి ఇక్కడ మనకు ఇక్కడ 11:30 అంతే కదా, 11:47. ఓకే, ఇక్కడ 11:30కి ఇది ఈ విధంగా చాలా భారీ మొత్తంలో పెరగడం జరిగింది. ఇక్కడ కూడా మనకు మెయిన్ సి అనేది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకునేది ఏకంగా ఇది ఇంత పెద్ద క్యాండిల్ అని ఏర్పడడం జరిగింది 10:30కి. ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ మనం యాడ్ చేసుకున్న సిఈ చూడండి. ఇక్కడ కూడా మనకు ఇక్కడ నుంచి ఇది 99 రూపాయల నుంచి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 155 రూపాయల దాకా రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం పీలు మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మన 11:30 క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఈ 11:30కి ఇది మనకు టోటల్ డౌన్ మొత్తం రావడం జరిగింది. అంటే ఇక్కడ 10:56 నిమిషాల నుంచి, ఓకేనా, 10:55 నిమిషాల నుంచి ఇది మనకు డైరెక్ట్ 11:31 వరకు ఇక్కడ మనకు డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ మనకు చూడవలసింది దీన్ని నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ నుండి మనకు ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్స్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ ఇది మూమెంటం తీసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ మనం మన సిఈ అనేది ఈ విధంగా పైకి ఎంత మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నప్పుడు దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ బ్రేక్ చేసింది అంటే మళ్ళీ మనకు ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ మీద ఉన్న ఈ క్యాండిల్స్ అని మనకు రెసిస్టెన్స్గా మారి మనకు డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాక మెయిన్ సి ఓకేనా, దీన్ని కూడా బ్రేక్ చేసింది. కాకపోతే మా డౌట్ రావచ్చు మళ్ళీ ఇక్కడ ఏ విధంగా మూమెంటం తీసుకుందని. కాకపోతే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకు నిఫ్టీ అనేది మనకు సి అనేది నిఫ్టీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూమెంటం ఇక్కడ నుండి ఉంటుంది లేదా ఇక్కడ నుండి ఉంటుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ నుంచి లేదా ఇక్కడ నుండి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంది. ఈ టైంలో మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఈ టైం చూసినట్లయితే ఇది మనకు 13:39 లేదా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ 13:27. ఇక్కడ మనకు మెయిన్ సిలో చూసుకున్నట్లయితే అంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ చూసుకున్నట్లయితే 13:27 చూడండి, ఇక్కడ దీన్ని ఇక్కడ మనకు బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. కాకపోతే మనకు నిఫ్టీలో మనకు సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఓకేనా, మళ్ళీ ఇది పైకి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే మనకు మెయిన్ పి అనేది 915 క్యాండిల్ను క్లోజ్ చేయలేదు, అది దాని లోపలనే ఉంది. కానీ ఇక్కడ మనకు మెయిన్ సి అనేది ఇది ఈ 950 క్యాండిల్ని క్లోజ్ చేసింది. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లోజ్ చేసింది, కిందికి వచ్చింది ఇక్కడ నుంచి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 950 క్యాండిల్ బాడీ అనేది ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారి ఇది పైకి వెళ్ళనీయకుండా ఇది మనకు కిందికి అర్జనింది. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి, మనం నిఫ్టీలో ఉన్న చార్టు మనం అనుకున్నట్టుగా ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే మనం ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంటుందని మనం అనుకున్నాం. కాకపోతే క్యాండిల్ అనేది కిందికి వచ్చినప్పుడు మళ్ళీ సపోర్టు దీని కింద సపోర్ట్ ఏం లేదు. మనం చూడవలసింది నెక్స్ట్ ఏంటంటే మనం నిఫ్టీ చార్ట్ను గమనించాలి. నిఫ్టీ చార్ట్ను గమనించినట్లయితే మనకు సరైన ఐడియా రావడం జరుగుతుంది. దాన్ని బట్టి అది మళ్ళీ మూమెంటం ఎక్కడ తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనకు నిఫ్టీ చార్ట్లో మనం గుర్తించినట్లయితే నిఫ్టీ చార్ట్లో ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో మనకు మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. మనకు చాలా సివియర్గా మనకు చాలా పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి
ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తించినట్లయితే మళ్ళీ మూమెంటం తీసుకుంది. కాకపోతే దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న నార్మల్ సిఈలు ఏ విధంగా మూమెంటం ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 24,450 సిఈ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అనుకున్నాను, మనం ఇక్కడ మళ్ళీ బై చేసుకుంటే మళ్ళీ ఈ విధంగా మూమెంటం ఉంటుంది అనుకోవచ్చు. చాలా పొరపాటు. ఎప్పుడైతే మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలంటే మాత్రం మనకు మెయిన్ సిఈ అనేది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడైతే మళ్ళీ రిజెక్ట్ అవుతుందో మళ్ళీ ఇది కూడా మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెయిన్ సిఈ ఇది బ్రేక్ చేసింది, కానీ మనం యాడ్ చేసుకున్న ఈ సి మాత్రం ఇక్కడ చూసినట్లయితే దీంట్లోనే మనకు సపోర్ట్ తీసుకుంది. కానీ ఇది మనకు కన్సిడర్ అస్సలు చేయకూడదు. దీన్ని కన్సిడర్ ఎప్పుడు చేయకూడదు. మనకు మెయిన్ సిఈను మనకు నిఫ్టీ చార్ట్ను మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ బై చేసుకోవచ్చు అనే విషయం మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మాత్రం మనకు మెయిన్ యాడ్ చేసుకున్న పిఈ మీద మెయిన్ సిఈ మీద ఇది మనం కొనుక్కునే ఈ రెగ్యులర్ పిఈసీలు ఆధారపడి ఉంటాయి. అంతే తప్ప ఈ మధ్యలో మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ అయిపోతుంది, ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది మా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఓన్లీ 10 రూపీసే ఉంటుంది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదని బై చేసుకుంటాం మాత్రం ఇది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ అన్న అవసరం లేదు. ఎప్పుడైతే మనకు మెయిన్ సిఈ కానీ మెయిన్ పిఈ కానీ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటుందో మనం అక్కడ బై చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి లాస్ లేకుండా మనం లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ విధంగా గుడ్డిగా ఆలోచించి బై చేసుకుంటే మాత్రం నష్టాలు మాత్రం చాలా భారీగా రావడం జరుగుతుంది. ఆలోచించగలరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.